హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గా కాలిఫోర్నియా విజిట్ చేశాను అని నా లాస్ట్ బ్లాగ్లో మీరు చూసే ఉంటారు. సో అక్కడ ఏం చేశాను, లైక్ ఆ 4 days ఉన్నాను. 4 days ఏంటి అంటే, లైక్ రీజన్స్ అయితే మాత్రం స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేయలేను. ద ప్రైమరీ రీజన్ మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, సో అందుకనే వెళ్ళాను చూడాలనేసి. అక్కడ ప్లేసెస్ దగ్గరలో ఏమున్నాయి ఏంటి అని మేము విజిట్ చేసే ఛాన్స్ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము ఇద్దరము ఫ్లైట్ జర్నీ చేయడము, వెహికల్ ఒకటి ప్రాబ్లం అయింది లాంగ్ డిస్టెన్స్కి. అండ్ ఆల్సో లైక్ అత్తయ్య వాళ్ళు రావడం, వాళ్ళని తీసుకొని వెళ్ళలేకపోవడం, వాళ్ళకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఇలా ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్. బట్ నా 4 days జర్నీ కొద్దిగా జాలీగానే గడిచిందని చెప్పాలి. అండ్ అదే ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. ట్రావెల్ చేసిన రోజు నిద్ర లేకపోవడం, పడుకొనే ఉన్నాను. బట్ 2 days తర్వాత మాత్రం నేను ఇప్పటిదాకా యూఎస్ వచ్చిన తర్వాత కాస్కో వెళ్ళలేదు, ఎందుకంటే మెంబర్షిప్ లేకపోతే ఇక్కడికి వెళ్ళలేము. అండ్ నేను ఉంటున్న ప్లేస్లో నాకు అంత ఎక్కువగా అవసరాలు ఉండవు అనమాట. సో నేను అందుకనే ఎప్పుడు కాస్కోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ అందరం కలిసేసి వచ్చామన్నమాట. ఇంట్లో ఏదన్నా అవసరం ఉంది అని అంటే అందరం కలిసే వస్తాము. అండ్ నేను ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, కొన్ని లేడీస్కి సంబంధించిన బ్రాండ్స్, అవి మాత్రం అందరికీ బాగుంటాయి. బట్ నాకేంటంటే జెంట్స్ సెలెక్షన్ ఎక్కువ తెలీదు. ఈవెన్ దో నేను మా హస్బెండ్కి కూడా తన సెలెక్షన్ తనకి చేయించి కొంటాను. సో నాకు కూడా ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిగా కాస్ట్ తక్కువకే వస్తున్నాయి కదా, తీసుకోవాలి అని అనిపించింది. అంటే ఏంటి, జెంట్స్ సెక్షన్ చూపిస్తుంది అని అనుకోవద్దు. అండ్ లేడీస్ వియర్ కూడా ఉన్నాయి. ఇవి మేము మా మామయ్య కోసం చూస్తున్నాము, జస్ట్ లైక్ డైలీ యూజ్ లాగా బాగుంటాయి కదా అన్నట్టు నార్మల్గా చూస్తున్నాము. బట్ నేనేం తీసుకోలేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, కాలిఫోర్నియాలో షాప్ చేస్తే నాకు ట్రావెల్లో కష్టం అయిపోతుంది, నేను తీసుకెళ్ళలేను. ఇక్కడ ఏం కొన్నా మనకి ఎక్స్ట్రా లగేజ్ ఉండదు కాబట్టి తీసుకెళ్ళలేకపోయాము. సో బేసిక్గా మేమేమి తీసుకోవాలి అని ఏదైనా అవసరం ఉండి కూడా కాస్కోకి వెళ్ళలేదన్నమాట. మామూలుగా విండో షాపింగ్ లాగా వెళ్ళాము, అసలు ఏంటి తెలుసుకోవాలని. మెంబర్షిప్ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మేము తర్వాత మెంబర్షిప్ తీసుకున్నాము, అది నేను సపరేట్ బ్లాగ్లో చూపిస్తాను. మీన్ వైల్ ఏంటంటే, అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు అని చెప్పాను. మరి ఇక్కడ నుంచి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏం తెప్పించుకున్నాను అసలు చెప్పనే లేదు కదా. సో నాకు బేసిక్గా పెద్ద నీడ్స్ ఏమి లేదు, వాళ్ళు లగేజ్ కూడా క్యారీ చేయలేరు అనేసి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేసినప్పుడు నాకు ఒక ఇలాంటి పాన్ కుక్కర్ లాంటిది కావాలి కుక్ చేసుకోవడానికి అని. అండ్ అది ఇంతకాలానికి అనమాట, అంటే లైక్ ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా 8 months అయింది కదా. టూత్ బ్రషెస్ ఇక్కడ హార్డ్ బ్రిజిల్స్ ఉంటాయి, వాటితో కూడా కష్టమే అవుతుంది. అందుకనే అవి కూడా తెప్పించుకున్నా. ఇంకా ఆద్య ఫొటోస్. సో ఒకసారి నేను ఇల్లంతా క్లీన్ చేసి నీట్గా డెకోర్ చేసినప్పుడు నాకు అనిపించింది అనమాట, మార్నింగ్ లేచిన వెంటనే ఇలా ఆద్య ఫేస్ చూసేలాగా ఫొటోస్ అక్కడక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఒక డేకి మోటివేషన్ అనమాట అది. మేము లైక్ లాంగ్ డిస్టెన్స్ పేరెంట్స్మి కాబట్టి మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒక 6 photo frames తెప్పించుకున్నాను అక్కడ నుంచి, డిఫరెంట్ అంటే తన చిన్నప్పటి నుంచి జర్నీవి కూడా అని తెప్పించుకున్నాను. ఒక 6 photographs, అందులో ఒక 3 ఏమో నేను కొలరాడోలో పెట్టుకుందామని, ఇంకొక 3 ఏమో అట్లాంటాలో మా హస్బెండ్ దగ్గర పెట్టాలి అనేసి అనుకున్నాను. ఇవన్నీ ఉండడం, ఒక క్యారీ ఆన్ బ్యాగ్ తీసుకున్న, కుక్కరు ఇవి అవి అన్నీ ఉండడము. అండ్ ఇంకా అలాగే వచ్చాను. దానికి కూడా మళ్ళీ ఒక $70-80 కట్టాల్సి వచ్చింది, తప్పలేదు. బట్ మేమిద్దరం కలిసి ఇప్పుడు అట్లాంటాకి ట్రావెల్ చేస్తున్నాం. మరి మీరు ఇంకేం చేశారు కాలిఫోర్నియాలో అంటే, చెప్పాను కదా నేను ఎక్కువ తిరగలేదు, చూడలేదు కూడా. కాలిఫోర్నియాకి వెళ్ళిన పని వేరు అసలు. సో ఇంకా అవన్నీ అవ్వలేదు. మళ్ళీ ఇంకెప్పుడైనా సపరేట్గా మేము కాలిఫోర్నియా ట్రిప్ వేసుకొని చూడాలి, అక్కడ ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మేమిద్దరం కలిసి ట్రావెల్ చేయటము. సో ఇదే మా ఫస్ట్ ట్రిప్ నేను యూఎస్ వచ్చిన తర్వాత కూడా. అండ్ ఇంతకుముందు మేము ఇద్దరం కలిసి ఫ్లైట్ జర్నీ చేసాము అంటే అది మా హనీమూన్ ట్రిప్పే అనమాట. ఆ తర్వాత మేము అసలు ఎక్కడికి వెళ్ళింది లేదు. సో మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడే ఇద్దరం కలిసి ట్రావెల్ చేయడం, ఒక ఫ్లైట్ జర్నీ. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ట్రిప్ గురించి ఇమాజినరీ వరల్డ్లో బతికేసేదాన్ని అనమాట. మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తాము ఇన్ ఫ్యూచర్, బాగుంటుంది అలా ఇలా అని. బట్ అది ఇంతకాలానికి మళ్ళీ ఆ ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం అనేసి.
మేము వెయిట్ చేస్తూ ఉండే లోపు ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మాకు ఒక థింగ్ ఏంటంటే మేము అసలు క్యారీ ఆన్ బ్యాగ్ అనేది బుక్ చేసుకోలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్యారీ ఆన్ బ్యాగ్ లేదండి అన్నారు. అప్పటికప్పుడు చచ్చినట్టు $70 to $80 కట్టి తీసుకోవాల్సి వచ్చింది. మాకు కూడా ఎక్స్పెక్టేషన్ లేదు లగేజ్ అంత ఉంటుంది అనేసి. నా పేరు మీద వచ్చినా నేను కూర్చుంటా. విండో సీట్ ఎయిర్ హోస్టెస్ ని పిలిచి మరి చెప్తా. ఏ చూపి నీ పేరు మై సీట్ అండ్ ఐ హావ్ సో అలా ఎక్కడికి వెళ్ళినా సీట్ తనదైనా నాదైనా సరే ఆ విండో సీట్ మాత్రం ఆక్యుపై చేసేది నేనే. సో ఆ విండో సీట్ అండ్ తన పక్కన ఉండడం ఇది రెండు కూడా నాకు చాలా పెద్ద డ్రీమే. ఎప్పుడో అనుకునేదాన్ని. సో ఇంతకాలానికి అది ట్రూ అవుతుంది. సో ఈ మూమెంట్ని మాత్రం నేను మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను. అండ్ అదంతా కూడా ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మొత్తానికి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. సో అట్లాంటా వెళ్ళిపోతున్నాను. అక్కడ కూడా 4 days ఉంటాను. ఏంటో 10 days బ్రేక్ కదా అని ఆనందంతో వచ్చినంతసేపు పట్టలేదు. 10 రోజులు ఇలా ఫట్టుమని అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ కొలరాడో వెళ్ళిపోతే అదే బోరింగ్ లైఫ్. కానీ తప్పదు కదా, ఈ జర్నీ లైక్ ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకని ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆలోచించకూడదు. ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఆలోచిస్తే చాలా పెద్ద విషయాల్లో కనబడుతున్నాయి అనమాట. బికాజ్ ఆద్యకి దూరంగా అండ్ హస్బెండ్కి దూరంగా లైక్ ఎప్పుడో ఒకసారి చేసే జర్నీస్ ఇవన్నీ ఆలోచించే బదులు ఈ మూమెంట్ని హ్యాపీగా తీసుకోవాలి అనుకున్నాను. అండ్ నేను కూడా మీ అందరికి అదే చెప్తాను. అమ్మయ్య విండో సీట్ అయితే ఆక్యుపై చేశాను. అండ్ ఇక్కడ మీకు నా ఫేస్ కొంచెం యాక్నీగా కనిపిస్తుంది కదా ఈ వ్లాగ్లో స్పెసిఫిక్గా. ఎందుకంటే కాలిఫోర్నియా వెదర్ కానీ అండ్ వాటర్ కానీ రెండు నాకు సూట్ అవ్వలేదు. అండ్ అట్లాంటా కూడా సూట్ అవ్వదు. ఓన్లీ కొలరాడో వాటర్ ఈస్ ద బెస్ట్ ఫర్ మై స్కిన్. మనం స్కిన్ కన్సర్న్స్ అన్ని కూడా నెక్స్ట్ వ్లాగ్లో డిస్కస్ చేసుకుందాం. లుక్ ఎట్ మై హ్యాపీ ఫేస్. సో మేము ఇలాగే ఉండాలి అని మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఎందుకంటే నా వ్లాగ్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ సో థ్యాంక్ఫుల్ నేను. చాలామంది నన్ను అడిగే విషయం ఏంటంటే ఎందుకు ఇలా వాయిస్ ఓవర్తో వీడియోస్ చేస్తూ ఉంటారు, లైవ్ వాయిస్తో మీరు మాట్లాడుతున్నట్టుగా చేయొచ్చు కదా వ్లాగ్స్ అంటూ ఉంటారు. ఇప్పటిదాకా అలాంటి వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ కెమెరాకి ఎక్స్పోజ్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరు అనమాట. నేనే ఫోర్స్ఫుల్గా నేను రికార్డ్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా నేను అందులో ఇంక్లూడ్ చేసేసుకుంటాను. కానీ తనకంత ఇంట్రెస్ట్ ఉండదు. మేబీ ఇన్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా కనిపించడం తగ్గొచ్చు కూడా, చెప్పలేను. సో ఇలా నేను మీ డౌట్స్ని అయితే కొన్ని క్లారిఫై చేశానని అనుకుంటున్నా ఆ క్వశ్చన్కి అయితే స్పెసిఫిక్గా. ఇప్పుడైతే ఫ్లైట్ బయలుదేరింది. అండ్ ఇప్పటిదాకా నేను ఫ్లై అయ్యేటప్పుడు వీడియో ఎప్పుడూ తీయలేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం దట్ ఐఎమ్ రికార్డింగ్, అంటే లైక్ ఫ్లై అవుతున్నప్పుడు తీసిన వీడియో. అండ్ చాలా క్లారిటీగా కూడా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. ఫైనల్గా రాత్రంతా సగం నిద్రతో పడుకోవడానికి లేక కూర్చోడానికి లేక అన్నట్టు వచ్చేసాము. అండ్ మార్నింగే కదా, సో మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేయడం, మా దగ్గర కార్ కూడా లేదనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకునే వరకు మేము బయట వెయిట్ చేయాలి. నీకంటే తెల్లారిపోయింది, నాకు ఇంకా అక్కడ తెల్లారలేదు. 2 గంటలకు 3 గంటలకు పడుకోవడం అలవాటు అయిపోయి 2 అయినా 3 అయినా నిద్ర రావట్లేదు. నిద్ర పట్టేది కాదు. పైగా అక్కడికి ఇక్కడికి 1 hour డిఫరెన్స్, అరగంటనే అనుకుంటా, అరగంట. సో అదనమాట 3 డిఫరెంట్ స్టేట్స్లో 3 డిఫరెంట్ టైమ్ జోన్స్. నాకేమో 1/2 అవర్, కాలిఫోర్నియాకి నాకు 1/2 అవర్ డిఫరెన్స్, అండ్ మా హస్బెండ్కి ఏమో 3 hours డిఫరెన్స్. టైమింగ్స్ చేంజ్ అయిపోయి జెట్ ల్యాగ్తో 4 days నిద్రపోయాను అనమాట. అది అప్కమింగ్ బ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ ఇంకా అదే టైంకి తను రావడము పిక్ చేసుకోవడం అయ్యింది. సో అట్లాంటా సిటీ బ్యూటీని చూసారా ఎంత బాగుందో. మోస్ట్లీ నాకు బాగా నచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది అట్లాంటానే. నాకు ఎక్కువగా జనాలుండి హ్యాపెనింగ్ స్ట్రీట్స్లో ఉంటే బాగా ఇష్టము. అది అట్లాంటాని చూసినప్పుడే కలుగుతుంది నాకు ఆ ఫీలింగ్.
హ్యాపీగా అట్లాంటా వచ్చాను అనుకున్నంత సేపు పట్టలేదు. నాకు ఒక క్లాసు సెషన్ అయిపోయిందనమాట. ఆ క్లాసు సెషన్ ఏంటో కాదు, చేసిన పని మనమే చేసాము. నేను ఫోన్ బగలు కొట్టేశాను వంశీది. సో ఒక క్లాస్ పీకేశాడు అనమాట. తర్వాత దీన్ని ఎంత తిట్టినా ఫోన్ తిరిగి రాదులే అనుకున్నాడు. ఇంకా అందుకనే సైలెంట్ అయిపోయాడు. ఇంటికి వచ్చాక ఏమేమి తెచ్చుకున్నాం, అసలు అక్కడ నుంచి ఏం పెట్టేశారు మా మామయ్య వాళ్ళు అని చెప్పి చెక్ చేసుకుంటే ఇందులో పిక్కల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ పిక్కల్స్. ఇంకా నాకు కావాల్సిన, నేను వంటల్లో ఎక్కువగా వాడే వెజిటబుల్ మసాలా ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెప్పించుకునేవే అనమాట. సో అన్నీ సపరేట్ చేస్తున్నాడు తను. అవన్నీ జానుకే ఉంటాయి, వంశీకి ఏమి ఉండవు అక్కడ. అన్నీ నావే ఆడ జాగ్రత్తగా పెట్టు. వంశీ నాన్ వెజ్ మసాలా వెరీ గుడ్. వంశీ చిల్లీ పౌడర్, వంశీ చికెన్ పికల్. కుక్కర్ జానుదే, అది నాది, అది కూడా నాదే. వెజ్ మసాలా, వెజ్ అండ్ ఫ్రై మసాలా వంశీ. జాను ఇటు పెట్టు, ఎందుకు జాను? అవన్నీ జాను కోసం వస్తాయి కాబట్టి. ఇదా? ఏ తీయి, ఊరికే అన్నా, నేను ఏంటి ఊరికే అన్నా, నావి నాకు నీవి నీకు. అన్నిటికీ వెజ్ మసాలా చికెన్ మసాలా కొట్టేస్తావు కదా? చెప్పావులే, నేను అన్ని మోసుకెళ్ళను కూడా, అసలు అన్ని ఇక్కడే ఉంటాయి. నాన్ వెజ్ మసాలా. కాలిఫోర్నియా నుంచి అట్లాంటా దాకా మా ట్రిప్ ఇలా జరిగింది. అండ్ నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొలరాడో వరకు ఎలా ట్రావెల్ చేశాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.